హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కుకింగ్ బ్లాగ్. మళ్ళీ కుకింగ్ బ్లాగ్ అనుకోకండి, ఈ సీజన్ స్పెషల్ కాబట్టి చేస్తున్నాను. ఏంటంటే పనసకాయ బిర్యానీ. యాక్చువల్గా రోహిత్కి ఇష్టం ఉండదు పనసకాయ బిర్యానీ అంటే, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది, అందుకే చేస్తున్నాను. ఇది బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇది పనసకాయ, ఇది ఆల్రెడీ ఒక 5 minutes నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, పెరుగు, అలాగే కొంచెం సాఫ్రాన్ లాస్ట్లో మనం యాడ్ చేసుకోవడానికి, టొమాటో ప్యూరీ, పసుపు, బిర్యానీ మసాలా, ఇది హోల్ గరం మసాలా, కొంచెం నిమ్మకాయ, కొంచెం ఆయిల్, ఆనియన్, ఇది ఫ్రైడ్ ఆనియన్, ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్, నెయ్యి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అదండి ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను బాయిలింగ్ వాటర్ పెట్టేసుకున్నాను దీంట్లో రైస్ చేయడానికి. ఇప్పుడు దీంట్లోకి ఇది అవ్వడానికి కొంచెం టైం పట్టింది, ఆలోపు మనం బిర్యానీ మసాలా చేసేసాం. ఇందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసేసాను, ఇందాక ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా ఆయిల్, అలాగే దీంట్లో కొద్దిగా నెయ్యి, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్. ఆనియన్స్ ఎవరు కట్ చేశారు? అవి ఆనియన్స్ రోహిత్ కట్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు కట్ చేసినావు అని తెలియాలని స్పెషల్గా అడుగుతున్నాను. మళ్ళీ నేను ఉన్నానో లేనో అనుకుంటారు జనాలు, అందుకే నేను మాట్లాడుతున్నాను. ఇంకా నువ్వు చేసింది ఒక ఆనియన్స్, దానికి మళ్ళీ స్పెషల్గా వాడడం. నేను లేకపోతే మా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. మళ్ళీ నీకోసమే కదా బిర్యానీ. వద్దు వద్దు అని మొత్తుకున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి, నీకు నచ్చదు అన్నావు కానీ ఈసారి ఒకసారి ట్రై చేయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ రాకుండా ఉండేంత వరకు లైట్గా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాను. నాకు రావట్లేదు కదా స్మెల్, పచ్చి వాసన రాకుండా ఉండేది. నాకు అసలు ఏ వాసన రావట్లేదు. నీకు జలుబై ఫీవర్ ఉంది కాబట్టి, యాక్చువల్గా రోజు వీడియోలో రాకపోవడానికి రీజన్ ఫీవర్ కాబట్టి. అలానే దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా జస్ట్ కొంచెమే మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ పనసకాయ యాడ్ చేసుకున్నాం, ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. ఏందో చికెన్ వేస్తున్నా అన్నట్టు చెప్తుందయ్యా. చికెన్ లాగే ఉంటుంది, ఇంకా చెప్పాలంటే చికెన్ కంటే బాగుంటుంది. అది నేను చెప్పాలి. ఓకే, ఇవాళ తింటావుగా, తిన్నాక చెప్పు. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసాను. ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం బిర్యానీతో పాటు మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి జస్ట్ ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకుంటాం. అదే ప్లేస్లో చికెన్ మటన్ వేయొచ్చుగా, నీకెందుకు పనసకాయే చేయాలి? ఇది సీజన్ స్పెషల్ కాదు. నెక్స్ట్ టైం మనం చికెన్ బిర్యానీ చేస్తాం. నువ్వు తింటావా? నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ నువ్వు చేయాలి. నువ్వు తింటావా? నేను తిన్నాను కాబట్టి. నువ్వు తింటావా? నువ్వు తింటా అంటే చెప్పు, నేను చేస్తా. నేను ఇప్పటి నుంచి వంటింట్లోకి రావట్లేదు, ఇంకా నాకు ఎక్కువ వ్యూస్ రాలే. కొంచెం లాస్ట్ వీడియో ఎగ్ బిర్యానీ ఉంది, అది రోజు చేసిందో, అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
ఎందుకో దానికి వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా లాస్ట్ వీక్ తిన్న బిర్యానీ ఇప్పటి వరకైనా ఆ టేస్ట్ ఇంకా గుర్తొస్తుంది. ఎందుకంటే నేను చేసిన కాబట్టి అట్లుంటుంది. ఈ పనసకాయ కూడా అట్లనే ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మరి నువ్వే ఎంతైనా ఆ చెయ్యి నీ చెయ్యి కాబట్టి, ఇది రోహిత్ చెయ్యి కాదు కాబట్టి ఎవడేం చేయలేడు. చూద్దాం. కూడా నీ అంత కాకపోయినా కొంచెం బాగానే చేస్తాను అనుకుందాం, ఏం చేస్తాం. ఇంకా ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది. దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాం. కొంచెం ఎక్కువే వేస్తున్నాం సాల్ట్, 2 స్పూన్స్ వరకు. ఎందుకంటే వాటర్ పాడేస్తాం కదా, సాల్ట్ దాంట్లో వేసిపోతుంది కాబట్టి. అలాగే కొంచెం ఆయిల్. ఇది గరం మసాలా. ఇవన్నీ వేసాయి. వీళ్ళను ప్రతిదీ కిచెన్లోది పెడితే ఎవడు చూడడు. ఇది కొంచెం స్పెషల్. నెక్స్ట్ టైం మనం కిచెన్ కాకుండా వేరే వ్లాగ్ చేసుకుందాం. మీకు ఏదైనా వ్లాగ్, డే వ్లాగ్, ఏదైనా అవుటింగ్ వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర తెలియదు. అవుటింగ్ వ్లాగ్ అయితే చూస్తారా? నేను తీసుకుపోను అనుకుంటారు జనాలు. తీసుకెళ్ళాలి కాదు, కొంచెం నాకు గొప్పతనం చెప్పొచ్చు కదా, నేను మంచిగా ఉన్నాను. లేకపోతే అది చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఏం తెలుసు? సైకో గాడనా? ఏమి గ్రేట్ అని. గ్రేటా? గుడ్ బాయ్. గట్టి చెప్పు. వాటర్ బాయిల్ అవుతుంది. గుడ్ బాయ్ గట్టి చెప్పు. సరేనా? చెప్తేనే వీడియో తీస్తాను. నువ్వు గుడ్ బాయ్ అంతే. చెప్పినట్టు నేను వీడియో తీసుకున్నాను. ఎంతో బలవంతంగా చెప్పించుకున్నట్టే ఉంది. మంచిగా చెప్పాలి నవ్వుకుంటా. ఇంకా దీంట్లోకి మసాలాస్ యాడ్ చేసేసుకుంటాం. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కారం. కారం తగినంత, ఉప్పు సరిపోయినంత అని చెప్పాలి. కారం స్పైసీగా తింటే మీరు ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసాము. సాల్ట్ ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు కొంచెం గరం మసాలా లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేసుకుంటా. ఇప్పుడు జస్ట్ కొంచెం. అలాగే దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్. ఇందాక చెప్పలేదు. ఇందాకే చెప్పలేదు, మర్చిపోయా. చీటింగ్ చేస్తుంది. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇదంతా మసాలా మొత్తం మీ పనసకాయకి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటాం. దీంట్లోకి టొమాటో ప్యూరీ. ఇది టొమాటో ప్యూరీ ఇంట్లో చేసుకుంటే 2 టొమాటోస్ మిక్సీకి వేస్తే సరిపోతుంది. టొమాటో ప్యూరీ కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యేలోపు రైస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది మనకి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, ఒక 80% అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం. ఇది మనకి ఆయిల్ తేలుతుంది చూస్తాం. ఇప్పుడు
కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను. గ్రేవీ గురించి అని 2 యాడ్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బిర్యానీలో మసాలా బాగుంటుంది అనేసి. ఇంకెందుకు లీటర్ పాలు కూడా పోయి దాంట్లో. పాలు వద్దు, మనకి మసాలా ఎక్కువ ఉండాలి కదా అందుకని. అంటే నీకు కాదు. ఇది క్యాప్ పెట్టేసుకొని ఒక 2 minutes అదేందో డ్యాన్స్ చేస్తుంది. అది రైస్ బాయిల్ అవుతుంది. దీనికి క్యాప్ పెట్టేసుకుంటాం ఒక 5 minutes అంతే. నెక్స్ట్ దీంట్లో రైస్ యాడ్ చేసుకోవడం. ఇది ఒక 5 minutes అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుంటాం. కనిపిస్తుందా చికెన్ లాగా? నాకా మేము ఇప్పుడు కాదులే కానీ అంతా అయ్యేసరికి చికెన్ లాగా ఉంది. ఇవి బాగానే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాం. కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాం. అలాగే కొంచెం నిమ్మకాయ. కొంచెం అని అంత వేసినావు. కొంచెమే వేసిన, హాఫ్ కూడా వేయలేదు. ఇంకా రైస్ కూడా బాయిల్ అయిపోయింది. మనం దీంట్లోకి ఇంకా రైస్ యాడ్ చేసేసుకుందాం. రైస్ మొత్తం దీనిపైన నీట్గా వేయాలి. నేను ఎట్లా వేసినా నీ అంత నీట్ మాకు రాదు. అట్లా స్ప్రెడ్ చేయాలి ఇట్లా. అదే అంత వేసినాక ఒకసారి స్ప్రెడ్ చేస్తాం. మేడం వేసినాక స్ప్రెడ్ చేయకు, స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ చేసుకుంటే వేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం అంత వేసినా కూడా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కదా. రైస్ మొత్తం ఇందులో వేసేసుకున్నాక ఇలా కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తాం. కొంచెం కొత్తిమీర పుదీనా. అలాగే కొద్దిగా సాఫ్రాన్ టేస్ట్ కోసం, అలాగే కొంచెం కలర్ గురించి కూడా. ఇది మనం ఒక 5 minutes హాట్ వాటర్లో నానబెట్టుకొని వేసుకోవాలి. ఇది నేను చెప్పిన ఆల్రెడీ పోయినసారి. నువ్వు 5 minutes నానబెట్టలేదు, ఇన్స్టెంట్గా వేసేసి. వాళ్ళప్పుడు బాగానే వచ్చింది కదా. బాగానే ఉంది, అట్లా కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ, అంటే హాఫ్ నిమ్మకాయ ఇందాక, అలాగే ఇప్పుడు కూడా వాడాలి. నేనేం అడగాలి మేడం, నేను డౌట్ ఇప్పుడు. మళ్ళీ డౌట్ వస్తుంది కదా అందుకని. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఎవరు చెప్తున్నావు కదా? నీకే, నీకు నెయ్యి ఇష్టం ఉండదు కానీ బిర్యానీలో నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం దీన్ని కవర్ చేసేసుకొని ఒక 10 minutes దమ్కి పెట్టేసుకుందాం. నేను వెయిట్ గురించి రోహిత్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన అలా ఇది పెట్టేసుకుంటాను. 10 minutes తర్వాత చూసేద్దాం. 10 minutes తర్వాత ఒక్కసారి ఇప్పుడు బిర్యానీ చెక్ చేసేద్దాం. 10 minutes తర్వాత మనం ఒక 15-20 minutes అట్లే వదిలేసి అప్పుడు ఓపెన్ చేస్తున్నాం. రోహిత్ ఇవాళ చికెన్ బిర్యానీ. చికెనేనా? చికెనే, చూడు ఎంత బాగుంటుందో. ఇదో పనసకాయ కూడా చూడు ఎంత మంచిగా ఉడికిపోయిందో. చికెనే
ఓకేనా? ఓకే అండి. పద ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేది. బిర్యానీ ఎలా ఉంది రోహిత్? కాలుతుంది. కాలుతుందా? ఆ పీస్ చూపి ఒకసారి. బాగా ఉడికింది కదా. ఎందుకు నీకు నచ్చలేదా ఫేస్ అట్లా పెట్టుకున్నా? చూస్తే తినలేదు ఇక. బాగుందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా పనసకాయ బిర్యానీ? వేరే ఫ్లేవర్ వస్తుంది అనుకున్నా కానీ బాగుంది. మ్యారేజెస్లో కూడా తినవు కదా నువ్వు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది? నేను నా పెళ్ళిలోనే తిన్నా. ఓకేనా? తిను ఒకసారి. తింటా. తినిపిస్తుందా? వద్దు, నేను తింటాలే కానీ చెప్పు ఇంకా ఎలా అని చెప్పేసి బాయ్ చెప్పేసి. నాకు బాగాలేదు. నీకు హెల్త్ బాగాలేదు, బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది చెప్పేసి. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. పనసకాయ కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? బాగుంది. నువ్వు మామూలుగా ఫ్రూట్ తింటావు కదా ఇది? అది ఫ్రూట్ కూడా అది స్మెల్ బాగోదు. స్మెల్ అట్లనే ఉంటుంది అనుకున్నా కానీ బాగుంది. బిర్యానీ వరకు అయితే బాగుంది. పనసకాయ కూడా బాగుంది. ఓకే, లాస్ట్లో ఏం చెప్తావు? నా లాస్ట్ వీడియోకి వ్యూస్ కాదు. ఎగ్ బిర్యానీ, ఒకసారి ఎగ్ బిర్యానీ వీడియో కూడా చెక్ చేయండి. చూసి బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఇది చూస్తే నెక్స్ట్ టైం నిజంగా కిచెన్ నుంచి అయితే రాదు వీడియో పక్కా. లైక్ చేయమని అడగవా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే చెప్పు చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఓకేనా? బాయ్.